शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు। దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం। శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువుకి సరస్వతి గంగా లక్ష్మి వీరు ముగ్గురు కూడా వైకుంఠంలో ప్రీతిపాత్రుడే। లక్ష్మీదేవి సరస్వతీ శాప కారణంగా భూలోకంలో జన్మించడం సంభవిస్తుంది। ఆమె ఇక్కడ తులసి అనేటువంటి పేరుతోటి సంభవించడం జరిగింది। తులసి ఒక స్త్రీ రూపంగాను ఒక వృక్ష రూపంగా కూడా ఇక్కడ సంభవించింది। ఆమె ఉత్పత్తికి ప్రారంభము మూలము నుండి ఇక్కడ వర్ణించడం జరిగింది। నారాయణుడు చెప్తున్నాడు, మనుశ్చ దక్షసావర్ణి పుణ్యవాన్ వైష్ణవ శుచి యశస్వీ కీర్తిమాంశ్చైవ విష్ణోరంశ సముద్భవ। విష్ణువు యొక్క అంశతోటి సంభవించినటువంటి మనువు దక్షసావర్ణి, అతనికి పుత్రుడు బ్రహ్మసావర్ణి, అతని పుత్రుడు ధర్మసావర్ణి, అతని పుత్రుడు రుద్రసావర్ణి, అతని పుత్రుడు దేవసావర్ణి, అతని కుమారుడు రుద్రసావర్ణి। ఈ రుద్రసావర్ణికి వృషధ్వజుడు అనేటువంటి అతడు పుట్టాడు। ఈ వృషధ్వజుడు చాలా శివభక్తుడు, గొప్ప శివభక్తుడు, గొప్ప తపస్సు చేశాడు అతడు శివుడు గురించి। అందువల్ల శివుడు అతని ఆశ్రమంలోనే నివసించాడు। పుత్రాదపి పరస్నేహో నృపే తస్మిన్ శివశ్చ। శివుడికి అతని పట్ల పుత్రుడి కంటే కూడా మిక్కిలి ప్రేమ ఉందట। ఆ శివభక్తి అతడికి ఎంతటిదంటే శివుణ్ణి తప్ప ఇంకెవ్వరిని ఆరాధించేవాడు కాదు।
మిగతా మిగతా దేవతల పట్ల అతనికి నిర్లక్ష్యం కూడా వచ్చింది. నచ నారాయణం మేనే నలక్ష్మీం న సరస్వతీం పూజాంచ సర్వదేవానాం దూరీభూతాం చకార సహా. నారాయణుణ్ణి కానీ, లక్ష్మిని కానీ, సరస్వతిని కానీ ఎవరిని కూడా పూజించలేదు. వాళ్ళని అసలు దేవతలుగానే లెక్కించలేదు ఆయన. ఎంతసేపు ఈశ్వరుని పట్లే అవ్యాజమైనటువంటి ప్రీతి కలిగి ఉండేవాడు. ఇలా ఉండగా ఏమైంది అంటే, యజ్ఞంచ విష్ణు పూజాంచ నిందంతం దివాకర చుకోపదేవో భూపేంద్రం శశాప శివకారణాత్ భ్రష్టశ్రీ త్వంచ భవేతితం శశాప దివాకర. అందరినీ కూడా కాదని కేవలం శివుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఉండడం, శివుడు ఆయన ఆశ్రమంలోనే మకా ఉండడం. సూర్యుడు కోపించాడు. నువ్వు యజ్ఞాన్ని తిరస్కరిస్తున్నావు, విష్ణు పూజను తిరస్కరిస్తున్నావు, కాబట్టి నీకు లక్ష్మి తొలగిపోగాక, అలక్ష్మీ అంటే నీకు లక్ష్మి తొలగిపోయి దరిద్రం పట్టుగాక అని చెప్పించాడు. దాంతో తన భక్తుడైనటువంటి ఈ వృషధ్వజుని పట్ల ప్రేమతోటి ఈశ్వరుడు తన త్రిశూలాన్ని తీసుకుని సూర్యుడి మీదకి దండెత్తాడు. శివస్త్రిశూలహస్తశ్చ బ్రహ్మలోకం యయౌ కృధా. ఈ సూర్యుడు ఏం చేశాడంటే, ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళితే ఈ త్రిశూలంతో శివుడు ఆ బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. ఇప్పుడు బ్రహ్మ, సూర్యుడు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇతను ఈశ్వరుడు ఈ త్రిశూలం తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. నారాయణశ్చ కృపయా తేభ్యశ్చ హి అభయం దదౌ. ఆ నారాయణుడు వారికి అభయాన్ని ఇచ్చారు. కంగారు పడకండి, భయపడకండి. స్రష్టాచ బ్రహ్మరూపేణ సంహర్త శివరూపత శివోహం త్వమహం వాపి సూర్యోహం త్రిగుణాత్మక విధాయ నానారూపంచ కరోమి సృష్టిపాలనం యూయం గచ్చత భద్రం వో భవిష్యతి భయంకుతః. మీరేమి కంగారు పడకండి అయ్యా, నేనే సర్వము. ఆ శివుణ్ణి నేనే, ఈ బ్రహ్మని నేనే, సూర్యుడిని నేనే, అన్నీ నేనే. కాబట్టి బ్రహ్మరూపంగా సృష్టి చేస్తాను, శివరూపంగా లయం చేస్తాను. కాబట్టి శివుడు, నేను, నువ్వు, సూర్యుడు అన్నీ నేనే. చేతి మీకేమీ ఇబ్బంది లేదు అని అభయం ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఇలా చెబుతున్నటువంటి సందర్భంలో ఈ విష్ణుమూర్తి దగ్గరికి ఈయన కూడా వచ్చి ఏతస్మిన్ అంతరే తత్ర జగామ శంకర స్థిత ననామ భక్త్యాతం శాంతం లక్ష్మీకాంతం పరాత్పరం. వైకుంఠానికి ఈ త్రిశూలంతో ఈయన వచ్చేసాడు ఈశ్వరుడు. అయితే ఎదురుగా విష్ణుమూర్తి శాంతంగా ఉన్నాడు. అలా శాంతంగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి నమస్కరించాడు. ఈశ్వరం పరమాత్మానం భక్తానుగ్రహ విక్రమ్ తన్ననామ మహాదేవో బ్రహ్మణాన వితిష్టస ననామ సూర్యో భక్త్యా చ సంత్రస్తశ్చంద్రశేఖరం కశ్యపశ్చ మహాభక్త్యా తుష్టావచ నరావచ. ఆ ఈశ్వరుడు వచ్చి విష్ణువుకి నమస్కరిస్తే ఆ ఈశ్వరునికి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు, సూర్యుడు, కశ్యపుడు వాళ్ళందరూ కూడా నమస్కారం చేశారు. వాళ్ళకి శివుడు కూడా నమస్కారం చేశాడు. చేసి అప్పుడు విష్ణు అన్నాడు, ఆగదోసి కథంచాత్ర వదకోపస్య కారణం.
ఈశ్వరుడితోటి అంటున్నాడు విష్ణువు, ఏమయ్యా స్వామి ఇక్కడికి వచ్చావు, ఏమిటి అంత కోపానికి కారణం ఏమిటి అంటే, శివుడు చెప్పాడు, వృషధ్వజం మద్భక్తం మమ ప్రాణాధికం ప్రియం సూర్యస్య శాపయితి మే ప్రకోపశ్చతు కారణం. వృషధ్వజుడు నా మహాభక్తుడయ్యా, అతని సూర్యుడు శపించాడు, అది నా కోపానికి కారణం అన్నాడు. దానివల్ల సూర్యుని యొక్క శాపము చేత అతడు అశ్రీక, సంపత్తి లేనివాడైపోయాడు, దరిద్రుడైపోయాడు అన్నాడు. అయితే అప్పుడు విష్ణు అన్నాడు, ఈశ్వరా, ఇతడు ఎప్పుడు శపించాడు, అతన్ని నువ్వు తరుముతూ తరుముతూ వచ్చావు, చాలా కాలం గడిచిపోయిందయ్యా, ఇప్పుడు అసలు నీ భక్తుడైనటువంటి ఆ వృషధ్వజుడు లేనేలేడు, వృషధ్వజుడు లేనేలేడు అసలు. ఇక అతని గురించి నువ్వు బాధపడడం ఎందుకయ్యా, వృషధ్వజుడు వెళ్ళిపోయాడు, అతని కొడుకు రథధ్వజుడు వచ్చాడు, అతడు వెళ్ళిపోయాడు, అతని కుమారులు ధర్మధ్వజ కుశధ్వజులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మి సంప్రాప్తిస్తుంది, నువ్వేం కంగారు పడకు, అంచేత నువ్వు హాయిగా మీ ఇంటికి వెళ్ళిపో. ఎందువల్లంటే నీ భక్తుడైనటువంటి ఆ వృషధ్వజుడు ఇప్పుడు లేనేలేడు, గడిచిపోయింది చాలా కాలం అని చెప్పాడు. సరే, అప్పుడు ఇంకా ఎవరికి వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోయారు. ఈ వృషధ్వజుడు తర్వాత రథధ్వజుడు, రథధ్వజుని ఇంట్లో వారి కుమారుడు ధర్మధ్వజ కుశధ్వజుడు ఉన్నారు. ఈ కుశధ్వజునికి మాలవతి అనేటువంటి భార్య, వారికి ఒక కూతురు కలిగింది. ఆ కూతురు పుడుతూనే వేదధ్వనిం సా చకార జాతమాత్రేణ కన్యక, పుట్టిన తోడనే వేదధ్వని చేసింది చాలు. సాధారణంగా పిల్లలు ఏడుస్తారు, ఆవిడ అలా ఏడవకుండా ఆమె నోటి నుండి వేద మంత్రాలు వచ్చాయి, కాబట్టి ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు. ఈ వేదవతి అని పేరు పెడితే ఈమె పుట్టుకతోడనే చక్కనైనటువంటి సంస్కారవంతురాలు, కాబట్టి ఆమె తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు వద్దన్నప్పటికీ కూడా వినకుండగా ఆమె నారాయణుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. చాలా గొప్ప తపస్సు చేసింది ఆమె. అప్పుడు జన్మాంతరే చ తే భర్త భవిష్యతి హరిస్వయం అని బ్రహ్మగారు చెప్పారు. అమ్మాయి, నీకు మరొక జన్మలో సాక్షాత్తు నారాయణుడే నీకు భర్త అవుతాడు అని. ఈమె ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో గంధమాదన పర్వతం మీద చాలా కాలం తపస్సు చేసింది. ఆమె తపస్సులో ఉండగా ఒక రోజున రావణుడు అక్కడికి వచ్చాడు. ఓ రోజున ఈమె తపస్సు నుండి వెలుపలికి వచ్చి చూసిన దాకా ఉండి రావణుడు కనపడ్డాడు ఎదురుగా. తదస్య పురతస్తత్ర రావణం దుర్నివారణం. రావణుని చూశాక ఈమె, అతడు రావణుడు దుర్మార్గుడు అనే సంగతి ఆమెకేం తెలియదు, కాబట్టి ఎవరో అతిథి వచ్చాడు కదా అని అతిథి పట్ల చూపవలసినటువంటి గౌరవ మర్యాదలు చూపించి అతడికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించింది. అలా ఇచ్చిన తర్వాత అతడు ఏం చేశాడంటే, తచ్చ భుక్త్వా సభాపిష్ట ఉవాస తత్సమీపతః చకార ప్రశ్నమితి తాం కాత్వం కళ్యాణి వర్తసే త్వాం దృష్ట్వా సవరారోహాం పీన శ్రోణిపయోధరాం మూర్ఛామవాప కృపణః కామబాణ ప్రపీడితః సకరేణ సమాకృష్య శృంగారం కర్తుముద్యతః.
ఈ అర్ఘ్యపాద్యాదులన్నీ స్వీకరించి ఆవిడ పెట్టినటువంటి పండో ఏవో తిని అతడు ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఆమె పట్ల కామపీడితుడై ఆమె చేయి పట్టుకుని లాగాడు. దాంతో ఆమె చాలా కోపించింది. సతీ చుకోపదృష్ట్వాతం స్తంభితం చకార సచడో హస్తపాదైశ్చ కించిత్ వక్తుం నహి క్షమః. ఎప్పుడైతే ఆమె కోపముగా అతని కేసు చూసిందో అతడు రాయిలా స్తంభించిపోయాడు. అక్కడి నుంచి కదలలేకపోయాడు, ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె తన మనస్సులోనే అమ్మవారిని ధ్యానం చేసింది. తుష్టావ మనసా దేవీం ప్రయయౌ పద్మలోచనా సా తుష్టా తస్య స్తవనం సుకృతం చకార సా శశాపమదర్థే త్వం వినంక్షసి సబాంధవా సృష్టాహం చ త్వయా కామాత్ బలం చాప్యవలోకయ ఇత్యుక్త్వా సా చ యోగేన దేహత్యాగం చకార. ఏమైంది అంటే ఆమె అమ్మవారిని ధ్యానించినటువంటిదై నీవు కామదృష్టితోటి నా చేయి పట్టుకున్నావు కాబట్టి నీవు నా కారణంగానే మరణిస్తావు అని చెప్పి శపించింది. శపించి ఆమె యోగాగ్నిలో తనను తాను దగ్ధం చేసుకుంది. యోగేన దేహత్యాగం చకార. రావణుడు ఆమె దహింపబడగా అయితే దేహత్యాగము చేసినటువంటి ఆ శరీరాన్ని అక్కడ గంగలో పడేసి రావణాసురుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె సీతగా జన్మించింది. సాచ కాలాంతరే సాధ్వీ బభూవ జనకాత్మజ సీతాదేవీతి విఖ్యాత యదర్థో రావణో హతః. లేభే రామంచ భర్తారం పరిపూర్ణతమం హరిం సా రమా సుచిరం రేమే రామేణ సా సుందరి. ఆ విధంగా తరువాత జన్మలో సీతగా జన్మించి రాముని భర్తగా పొందినటువంటిది ఆమె. తరువాత కైకేయి యొక్క కోరిక కారణంగా వాళ్ళు వనవాసం చేయటం, అక్కడ సముద్ర తీరంలో సీత, లక్ష్మణుడు, రాముడు ఉండగా ఒక బ్రాహ్మణ రూపంలో అగ్నిహోత్రుడు వచ్చాడు. వచ్చి రాముడితోటి చెప్పాడు, రామ, ఇది సీతాహరణ కాలము కాబట్టి ఈ సీతను నేను రక్షిస్తాను, నీకు ఛాయారూపమైనటువంటి సీతనిస్తాను, ఆమెను తీసుకుని వెళ్ళు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. తర్వాత కాలాంతరంలో మీ యథార్థమైన సీతను నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. జగత్ప్రసూం మయిన్యస్య ఛాయాం రక్షాంతికేధునా దాస్యామి సీతాం తుభ్యంచ పరీక్షా సమయే పునః. చివరిలో పరీక్షా సమయంలో నేను నీకు ఆ సీతనిస్తాను అని చెప్పాడు. చెబితే సరే, రాముడు ఆ అగ్నిహోత్రుని యొక్క మాటను విని రామస్తద్వచనం శ్రుత్వా న ప్రకాశ్య చ లక్ష్మణం స్వీకారం వచనశ్చక్రే హృదయేన విదూయత వన్నిర్యోగేన సీతాయా మాయా సీతాం చకార
తత్తుల్యగుణ సర్వాంగాం దదౌ రామాయ నారద. ఇప్పుడు ఇవన్నీ అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే ఆ సీతను యోగమాయ చేత ఆమెను గ్రహించి ఈ మాయా సీతను రాముడికి అప్పగించాడు. రాముడు ఈ సంగతి లక్ష్మణుడికి కూడా తెలియపరచాడు. లక్ష్మణుడికి కూడా ఈ సంగతి తెలియదు. సరే, తరువాత అరణ్యవాసంలో మారీచుడు మృగ రూపంలో రావటము, రాముడు దూరంగా వెళ్ళటము, లక్ష్మణుడు రాముని గురించే వెళ్ళటము, సీతను రావణాసురుడు అపహరించడము జరిగింది. ఇలా అపహరించిన తరువాత కొంతకాలానికి రాముడు ఈ కిష్కింధలో సుగ్రీవాదులతో స్నేహం చేయడము, తర్వాత లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించడము జరిగింది. రావణాసుర సంహారం అయిన తరువాత రాముడు సీతను అగ్ని పరీక్ష చేయవలసిందని చెబితే అప్పుడు సీత అగ్ని ప్రవేశం, ఈ మాయా సీత అగ్ని ప్రవేశం చేయటము, సత్యమైనటువంటి సీత యువతలకి రావడము జరిగింది. లంకాంగత్వా రఘుశ్రేష్ఠో జగాన సాయకేన చ కాళేన ప్రాప్యతం హత్వా రావణం బాంధవైస తాంచ వన్ని పరీక్షాంచ కారయామాస సత్వరం హుతాశస్తత్ర కాలే తు వాస్తవీం జానకీం దదౌ. అప్పుడు వాస్తవమైనటువంటి జానకిని అగ్నిహోత్రుడు రాముడికి అప్పగించాడు. తదనంతరం త్వంగచ్చ తపసే దేవి పుష్కరంచ సుపుణ్యదం కృత్వా తపస్యం తత్రైవ స్వర్గలక్ష్మీర్భవిష్యసి. అది ఈ అక్కడ పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయవలసింది. అక్కడ తపస్సు చేసి నీవు స్వర్గలక్ష్మి కాగలవు, స్వర్గంలో లక్ష్మీదేవిగా రాగలవు అని చెప్పాడు అన్నమాట. సాచ కాలేన తపసా, ఆ ఎవరైతే వేదవతిగా జన్మించిందో ఆ వేదవతియే సీతగా జన్మించింది, ఆ సీతయే లక్ష్మీదేవి, ఆ లక్ష్మియే యజ్ఞకుండము నుండి ఉద్భవించినటువంటి ద్రుపదుడికి జన్మించినటువంటి ద్రౌపది పాండవుల భార్యగా ఏర్పడింది. కామిని పాండవానాంచ ద్రౌపదీ ద్రుపదాత్మజా. జదవు ఆమెయే, ఆ లక్ష్మీదేవియే కుశధ్వజునికి కుమార్తెగా వేదవతిగా జన్మించింది, జనకుడికి కూతురు సీతగా జన్మించింది, ద్రుపదుడికి కూతురు ద్రౌపదిగా జన్మించింది. ఈ విధంగా ఆ శక్తి స్వరూపిణియే వివిధ స్వరూపములలో వివిధ నామములతోటి జన్మించడం జరిగింది. ఈ విధంగా వేదవతి కుశధ్వజుని యొక్క కూతురుగా జన్మించడం అయింది. తర్వాత ఈ కుశధ్వజుని సోదరుడే ధర్మధ్వజుడు. ఆ ధర్మధ్వజునికి మాధవి అనేటువంటి ఆమె భార్య. వీరికి కుమార్తె కలిగింది, ఆమెయే తులసి. కార్తికీ పూర్ణిమాయాంతు సితవారే చ పద్మజ సుషావసా చ పద్మాంశాం పద్మినీం తాం మనోహరాం. ఆ లక్ష్మీదేవి యొక్క అంశముతోటే ఈ తులసి జన్మించింది. తేన నామ్నా చ తులసీం తాం వదంతి మనీషిణః సా చ భూమిష్ఠమాత్రేణ యోగ్యా స్త్రీ ప్రకృతి యదా. ఆమె తులసి రూపముగా ఆ లక్ష్మీదేవి అంశతోటే భూమి మీద తులసిగా జన్మించింది. పుట్టినటువంటిదై ఈమె కూడా బదరికావనానికి తపస్సుకు వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు వద్దన్నప్పటికీ కూడా సర్వైర్నిషిద్ధ తపసే జగామ బదరీవనం మనసా నారాయణ స్వామి భవితేతి చ నిశ్చిత. తన మనస్సులో నారాయణుడే తనకు
భర్త కావాలి అని కోరుకుంటున్నటువంటిదై తపస్సు చేసింది. చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. వర్షంలో తడుస్తూ తపస్సు చేసింది. కేవలము పత్రములే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. అలాగే వాయువు కొన్నాళ్ళు వాయువు ఆహారంగా, కొన్నాళ్ళు అసలు ఏమీ ఆహారం లేకుండగా, కొన్నాళ్ళు ఒంటికాలు మీద నిలబడి తపస్సు, ఈ విధంగా చాలా కఠోరమైనటువంటి తపస్సు చేసింది. చేస్తే అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై నీవు వరం కోరుకో అన్నాడు. అంటే ఆమె తన యొక్క కోరిక ప్రకారంగా నాకు ఆ విష్ణువే భర్తగా లభించాలి. ఎందువల్ల అంటే నేను గోలోకంలో గోపికగా ఉన్నటువంటి రాశేశ్వరీ సమాగత్య దదర్శ రాసమండలి గోవిందం భర్సయామాస మాంసశా పరుషాన్విత. అప్పుడు నేను శపింపబడ్డాను. గోవిందుడిని బెదిరించి నన్ను ఆమె కోపంతో, రాశేశ్వరి నన్ను, అంటే రాధిక, ఆవిడ ఆ రాధిక నన్ను శపించింది. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ అతన్నే, ఆ గోవిందుడు ఆ విష్ణువునే భర్తగా కోరుకుంటున్నాను. అప్పుడే ఆమె చెప్పింది, గోవిందుడు చెప్పాడు, మామువాచస గోవింద మదంశంచ చతుర్భుజం లభిష్యసి తపస్తప్త్వా భారతే బ్రాహ్మణో వరాత్. నీవు నా అంశతో జన్మించినటువంటి చతుర్భుజుడైనటువంటి వాణ్ణి నీవు భర్తగా పొందుతావు అని చెప్పి అప్పుడే ఆయన చెప్పాడు. కాబట్టి నేను ఆ చతుర్భుజుడైన విష్ణువే నాకు భర్తగా కావాలి. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, సుధామానామ గోపశ్చ కృష్ణాంగ సముద్భవ తదంశాతి తేజస్వీ లేభే జన్మ చ భారతే సాంప్రతం రాధికా శాపాత్ తమవంశ సముద్భవ శంఖచూడ ఇతి ఖ్యాత త్రైలోక్యేన చ తత్సమః. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, సుధాముడు అనేటువంటి అతడు గోపుడు శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ అంగ సముద్భవ, అతడు కూడా శ్రీకృష్ణుడి శరీరం నుండి జన్మించినటువంటి వాడే, శ్రీకృష్ణుడి యొక్క అంశతోడి జన్మించినటువంటి వాడు, గొప్ప తేజస్సంపన్నుడు. అతడు రాధికా శాపము చేత ఒక ధనువు యొక్క వంశంలో, దానవ వంశంలో జన్మించాడు. అయితే అతడు గొప్ప పరాక్రమవంతుడు, ముల్లోకాల్లోనూ అతనితో సమానమైనటువంటి వాడు లేడు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నీవు అతన్ని భర్తగా పొందుతావు, తదనంతరము మళ్ళీ అతని మరణానంతరము నీవు విష్ణువుని భర్తగా స్వీకరిస్తావు అని చెప్పాడు. జాతి స్మరస్తస్మాత్ సుధామాభూచ సాగరే జాతి స్మరాత్మవిసా సర్వం జానాసి సుందరి అధునా తస్య పత్ని త్వం సంభవిష్యసి శోభనే పశ్చాత్ నారాయణం శాంతం కాంతమేవ వరిష్యసి. కాబట్టి ప్రస్తుతం వెంటనే నీవు ఆ శంఖచూడు అనేటువంటి అతన్ని, నారాయణ అంశతో జన్మించినటువంటి వాడు, అయితే ప్రస్తుతం దానవుల వంశంలో ఉన్నటువంటి వాడు, అతన్ని నీవు భర్తగా స్వీకరిస్తావు, తదనంతరము నారాయణుణ్ణి భర్తగా పొందుతావు అని చెప్పి బ్రహ్మగారు అంతర్ధానమైపోయాడు. చేవం వచనం శ్రుత్వా సస్మిత హృష్టమానస ప్రణనామ చ బ్రహ్మాణం తంచ కించిదువాచ. సరే, ఆ విధంగా బ్రహ్మగారికి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత ఆమె అంది, హే తాత, న తథాచ చతుర్భుజే సత్యం బ్రవీమి అతృప్తాహంచ గోవిందే దైవాత్ శృంగారభంగతః గోవిందస్యైవ వచనాత్ ప్రార్థయామి చతుర్భుజం తత్ప్రసాదేన గోవిందం పునరేవ సుదుర్లభం ధ్రువమేవ లభిష్యామి రాధాభీతిం ప్రమోచయ. రాధాభీతి అప్పుడే చెప్పాడు, గోలోకంలో ఉండగానే ఆయన కృష్ణుడు, రాధ నాతో సమానమైంది,
ఆమెను నేను బాధ పెట్టలేను, ఆమెను కాదని నేనేమీ చేయలేను, కాబట్టి నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అని అప్పుడే పంపించేశాడు. కాబట్టి ఈ ఈ తులసి ఆ గోవిందుడు యొక్క రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువునే కోరుకుంటూ ఉన్నది. కాబట్టి నీ యొక్క అనుగ్రహం చేత నాకు అతనే పొందబడుగాక, నా చేత అతనే లభించుగాక అని అన్నదన్నమాట. ఆ విధంగా చెప్పినటువంటిది బ్రహ్మకి నమస్కారం చేసింది. బ్రహ్మ రాధికా మంత్రాన్ని ఆమెకు ఉపదేశించి ఆయన అంతర్ధానం చెందాడు. తులసీ పరితుష్టాచ సుష్వాపహృష్టమానస. అప్పటి నుంచి ఇంకా ఆ జపం చేసుకుంటూ చాలా సంతుష్టురాలై ఉన్నది. తనకు కాలాంతరంలో ఆ విష్ణువే భర్తగా లభిస్తాడు కదా అని చెప్పి. ఒకసారి ఏమైందంటే ఆమె నిద్రలో ఉండగా ఒక కలగనది. ఆ కలలో ఒక అందమైనటువంటి రూపము కలిగినటువంటి ఒక పురుషుణ్ణి చూసింది. సుందరంచ యువానంచ సస్మితం రసికేశ్వరం. చాలా యువకుడు, చాలా అందంగా ఉన్నాడు, రసికుల్లా ఉన్నాడు, అతడు తనకేసే వస్తూ ఉన్నాడు. అటువంటి పురుషుణ్ణి చూసిందనమాట. చూసి ఇంతట్లో కళ నుండి బయటికి వచ్చింది. పునశ్చ చేతనాం ప్రాప్య విలలాప పునః. మెలకు వచ్చిన తర్వాత ఆమె దుఃఖించింది. ఏమిటి, అయ్యో నా కళలో ఎవరో కనపడ్డారు, పురుషుడు, ఎప్పుడు చూడలేదే, అటువంటి వాడు నా కళలో కనపడ్డాడేమిటి అనుకుంది. తానుమో త్రికరణ శుద్ధిగా ఆ గోవిందునే కోరుకుంటోంది. అటువంటిది నాకు ఈ పర యువకుడు ఎవడో కనపడ్డాడేమిటి అని అనుకుంటే ఇది ఇలా ఉండగా శంఖచూడు అతడు చాలా తేజస్శాలి, మహాయోగి కూడా. అతడు కృష్ణ మంత్రాన్ని బాగా ఉపాసన చేసినటువంటి వాడు. అలాగే బ్రహ్మ వల్ల వరాలు పొందినటువంటి వాడు. ఆజ్ఞయా బ్రహ్మణస్సోపి బదరీంచ సమాయ్యౌ ఆగచ్చంతం శంఖచూడం దదర్శ తులసి మునే. బ్రహ్మ యొక్క ప్రేరణ చేత ఈ శంఖచూడు బదరికావనానికి వచ్చాడు. ఈమె కూడా అక్కడే ఉన్నది. అంచేత అలా ఎదురుగా వస్తూ ఉన్నటువంటి ఆ యువకుడిని, శంఖచూడుని తులసి చూడటం తటస్థించింది. కలలో ఎవరైతే కనపడ్డారో ఆ యువకుడే ఇప్పుడు ఎదురుగా వస్తున్నాడు అనమాట. నవయౌవన సంపూర్ణం సంపన్నం కామదేవ సమప్రభం శ్వేతచంపకవర్ణాభం రత్నభూషణభూషితం పార్వణ చంద్రాస్యం శరత్పంకజలోచనం. చాలా అందగా, అంటే అతని యొక్క కన్నులు శరత్కాలంలో ఉన్న పద్మాల వికసించి ఉన్నాయి. అతడి ముఖము చంద్రుడి యొక్క కాంతితోటి విరాజిల్లుతూ ఉన్నది. సా దృష్ట్వా సన్నిధావేనం ముఖమాచ్ఛాద్య వాససా సస్మితాతం నిరీక్షంతి సకటాక్షం పునః పునః. అయితే పరపురుషుడు ఎవడో వస్తున్నారు కాబట్టి సాక్షాత్తుగా అతన్ని చూడడానికి సిగ్గుపడినటువంటిదై తన ముఖం మీద వస్త్రాన్ని కప్పుకుని క్రీగంట మధ్య మధ్యన అతని చూస్తూ ఉన్నదనమాట. దృష్ట్వా తాం లలితాం రమ్యాం సుశీలాం సుందరీం సతీం. అతడు కూడా ఆమెను చూశాడు. సౌందర్యవతి అయినటువంటి ఆమెను చూడగానే ఆమె పట్ల అతనికి ప్రీతి కలిగింది. దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈ విధంగా అడిగాడు. కాత్వం కస్యచ కన్యాచ ధన్యామాన్యాచ యోషిత కాత్వం మానిని కళ్యాణి సర్వకళ్యాణదాయిని. నువ్వు ఎవరమ్మాయివి, ఏమిటి అని ఆమె యొక్క వివరాలన్నీ అడిగాడు. అప్పుడు తులసి అన్నది, ధర్మధ్వజ సుతాహం తపస్యాయాం తపోవనే తపస్విని అహం తిష్టామి కస్త్వం
గచ్చ యథాసుఖం. నేను ధర్మధ్వజుని యొక్క కూతుర్ని, తపస్సులో ఉన్నాను, నేను తపస్విని. కాబట్టి నువ్వు ఎందుకు ఇక్కడికి, నువ్వు వెళ్ళిరా. కస్త్వం గచ్చ యథాసుఖం, నువ్వెవరు, సుఖంగా వెళ్ళిపో నువ్వు ఇక్కడ అన్నాడు. అయితే అలా వెళ్ళిపోయని చెబుతూ ఉత్తమ వంశ సంభూతులైనటువంటి వాళ్ళు ఎవరు, ఇలాగా ఒక స్త్రీ కనబడితే ఈ విధంగా ప్రశ్నించరయ్యా. ఒంటరిగా ఉన్నటువంటి ఉత్తమ కులోద్భవరాలైనటువంటి ఆమెను, ఏకాంతంగా ఉన్నటువంటి ఆమెను ఈ విధంగా ఎవరు అడగరు. నా పృచ్ఛతి కులే జాత ఇత్యేవం మే శృతవు శృతి. ఈ విధంగా నేను పెద్దవారి వాళ్ళు విన్నాను, వేదాల్లో ఈ విధంగా చెప్పబడినట్టుగా. కాబట్టి నన్ను నువ్వు పలకరించడం ఏమిటి, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవలసింది అని అంటే అతడు అన్నాడు, శంఖచూడుడు, త్వయా యత్కదిదం దేవి నచ సర్వమళీకకం కించిత్ సత్యమళీకంచ కించిన్మత్తో నిశామయ. నువ్వు చాలా చెప్పావు, బాగానే ఉన్నది. ఆమె ఎటువంటి వాళ్ళైతే చూస్తారు, ఎటువంటి వాళ్ళైతే చూడరు, ఎటువంటి వాళ్ళైతే మాట్లాడతారు, ఎటువంటి వాళ్ళు మాట్లాడరు, ఇలాగా అని చెప్పి రకరకాలుగా చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు ఈ శంఖచూడు అన్నాడు అనమాట, నువ్వు చెప్పినటువంతా బాగానే ఉంది, అంతా నిజము కాదు, కొంత సత్యము కొంత అసత్యం కూడా ఉన్నది. కాబట్టి నేను చెప్తాను విను. నిర్మితం ద్విధం ధాత్ర స్త్రీ రూపం సర్వమోహనం. ఆ బ్రహ్మగారు సర్వమోహనమైనటువంటి, అందరినీ వశపరుచుకునేటువంటి, మోహపరిచేటువంటి స్త్రీ యొక్క రూపాన్ని చేశాడు. అది రెండు విధాలుగా ఉంటుంది. కృత్వా రూపం వాస్తవం చ ప్రశస్యం చ అప్రశంసితం. వాస్తవముగా ప్రశంసింపదగినటువంటి రూపం ఒకటి, అప్రశంసితమైనటువంటి రూపం ఒకటి. ఇప్పుడు లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రూపము వాస్తవమైనది, ప్రశంసింపదగినటువంటిది. అలా ఇట్లాగే ఇటువంటి వాడు చాలా మంది ఉన్నారు. శతరూప, స్వాహ, స్వధ, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రధానాంశ సంభూతలు అయినటువంటి స్త్రీ, ఆ ప్రకృతి యొక్క శక్తితోటి, ఆ శక్తి యొక్క ప్రధానాంశ సంభూతలు అయినటువంటి స్త్రీలు ప్రసిద్ధులు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా అప్రధానమైనటువంటి, అప్రశస్తమైనటువంటి రూపము కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే రజోగుణముతోటి ఏర్పడినటువంటి రూపములు కలిగిన స్త్రీలు ఉన్నారు. అలాగే తమో గుణముతోటి ఏర్పడినటువంటి స్త్రీలు ఉన్నారు. ఈ విధంగా ఈ స్త్రీ యొక్క రూపములు ఆ శక్తి యొక్క స్వరూపము చేతనే చాలా విధాలుగా ఉన్నటువంటివి ఆ బ్రహ్మగారు సృష్టించారు. ఇక్కడ నా పృచ్ఛతి కులేజాత పండితశ్చ పరస్త్రియం నిర్జనే నిర్జలే వాపి రహస్యపి పరస్త్రియం ఆగచ్చామి త్వత్సమీపం ఆజ్ఞయా బ్రహ్మణోధునా. నువ్వు చెప్పినటువంటి మాట నిజమే. పండితుడైనటువంటి వాడు ఏకాంతంగా ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి మాట్లాడు, ఆమెతో మాట్లాడు. కానీ నేను బ్రహ్మగారు నన్ను ఇక్కడికి పంపడం చేత ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతా. ఆగచ్చామి తత్సమీపం ఆజ్ఞయా బ్రహ్మణోధున అహమేవ శంఖచూడ దేవ విద్రావకారక ధనువంశ్య విశేషేణ సుధామాహం హరేపుర. అది నేను ఇప్పుడు ప్రస్తుతము ధనువు అనే రాక్షసుల యొక్క వంశంలో జన్మించిన వాడు. కానీ ప్రాచీన కాలంలో
శ్రీకృష్ణుని యొక్క మిత్రుడైనటువంటి సుధాముని నేను. బ్రహ్మగారు నన్ను ఇక్కడ పంపించారు. నా పేరే శంఖచూడు. కృష్ణ మంత్రము యొక్క ప్రభావము చేత నిన్ను నేను ఎరుగుదను. రాధిక యొక్క శాపము చేత నేను ఈ రాక్షస వంశంలో జన్మించాను. ఈ విధంగా చెప్పాడు. చెప్పి ఇత్యేవ ముక్త్వా స పుమాన్ విరరామ మహామునే సస్మితం తులసీ తుష్ట ప్రవక్తుం ఉపచక్రమే. అయితే ఇంతకు ముందే బ్రహ్మగారు ఈమెకు కూడా చెప్పాడు కదా, నీవు ప్రస్తుతము శంఖచూడు అనేటువంటి అతడు రాక్షస వంశంలో జన్మించాడు రాధికా శాపం వల్ల. అతడే సుధాముడు. అతడుని వివాహం చేసుకుంటావు నువ్వు, తర్వాత విష్ణువుని చేరతావని చెప్పాడు కదా. కాబట్టి ఇతడు ఎప్పుడైతే నేను శంఖచూడిని రాధికా శాపం వల్ల ఇలా ఉన్నాను ఇతడు కూడా చెప్పాడో, అతని పట్ల చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నది. త్వయాహమధునా సత్యం విచారేణ పరాజిత స నిందితశ్చాప్యశుచిః యః పుమాంశ్చ స్త్రియాజితః నిందంతి పితరో దేవా బాంధవా స్త్రీజితం నరం స్త్రీజితం మనసా మాతా పితా భ్రాతా చ నిందతి. ఇప్పుడు వస్తుతః నీ చేత నేను జయింపబడ్డాను. త్వయాహం అధునా సత్యం విచారేణ పరాజిత. నిజంగా నేను ఆలోచన చేత నీ చేత నేను జయింపబడ్డాను. కాబట్టి పర్వాలేదు. అదే కనుక నా చేత నీవు జయింపబడి ఉన్నట్లయితే నువ్వు చాలా నిందింపబడేవాడు అయ్యేవాడు. స్త్రీజితం, స్త్రీ చేత జయింపబడినటువంటి వాడిని ఎవరో కూడా గౌరవించట. నిందంతి పితరో దేవా బాంధవాహ, అటువంటి వాడిని తల్లిదండ్రులు, దేవతలు, బంధువులు అందరూ కూడా నిందిస్తారు. కాబట్టి ఇప్పుడు నీ చేతనే జయింపబడ్డాడు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పి ఇచ్చేవ ముక్త్వా తులసి విరరామ తపోనిధే, ఆ విధంగా మాట్లాడి అవి ఊరుకుంది. అప్పుడు కింకరోషి శంఖచూడ సంవాదమనయా సహ గాంధర్వేణ వివాహేన పంచాస్య గ్రహణం కురు. బ్రహ్మగారు ఈయనకి లోపల నుంచి సందేశం ఇస్తున్నాడు. ఏమిటి అంటే, శంఖచూడా, ఇంకా నువ్వు ఆవిడతో కబుర్లు చెబుతున్నావు ఏమిటయ్యా? నీవు గాంధర్వ విధితోటి ఆమెను వివాహం చేసుకో. విదగ్ధయా విదగ్ధేనా సంగమో గుణవాన్ భవేత్. ఒక తెలివైనటువంటి వాడు మరొక తెలివైనటువంటి ఆమెతో వివాహం చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక విదగ్ధుడైనటువంటి, అంటే ఒక నిపుణమైనటువంటి చాతుర్యము కలిగినటువంటి వ్యక్తి ఒక చాతుర్యము కలిగినటువంటి ఆమెను వివాహం చేసుకోవడం బాగుంటుంది. కాబట్టి మీరు పరస్పరము తగినటువంటి వారు అంచేత వివాహం చేసుకోవాల్సింది. కిం పరీక్షసిత్వం కాంతం ఈదృశం గుణినం సతి దేవానామసురాణాంచ దానవానాం విమర్దకం. అదేవిధంగా బ్రహ్మగారు ఆమె కూడా చెప్పాడు, ఇంకా అతన్ని పరీక్షిస్తున్నావేమిటమ్మా? ఇటువంటి గుణవంతుడైనటువంటి వారిని ఎవరు విధులు పెడతారు? కాబట్టి అందరికీ, దేవదానవులు ఉభయులకి కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు అతడు. కాబట్టి నీవు అతన్ని వివాహం చేసుకో అని ఆమెకు కూడా చెప్పాడు. ఆ విధంగా వారి ఉభయులు పరస్పరము అంగీకరించినటువంటి వారే వారు వివాహం చేసుకున్నారు. ఇది చాలా అంటే విచిత్రమిదమాఖ్యానం భవతా సముదావృతం శృతేన ఏన మే తృప్తిర్న కదాపి జాయతే తతః పరంతు యజ్ఞాతం తత్వం వద మహామతే. నారదుడు అడిగాడు, నువ్వు చెప్పినటువంటి కథ చాలా విశేషంగా ఉన్నది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది, కాబట్టి దాన్ని ఇంకా వివరించి చెప్పవలసింది అన్నాడు. అంటే అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు, వాడు ఉభయులు కూడా గాంధర్వ వివాహ పద్ధతిలో వివాహం చేసుకొని వారిద్దరూ హాయిగా సుఖముగా
విహరిస్తూ ఉన్నారయ్యా. ఏదో ఉద్యానవనాల్లోనూ, నదీ తీరాల్లోనూ, ఆశ్రమాలలోనూ, ఎక్కడైతే అక్కడ ఆ విధంగా చాలా కాలము ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్ళిద్దరూ పరస్పరము ఒకరినొకరు అత్యంతము ఆసక్తితోటి వారు విహరిస్తూ ఉన్నారయ్యా అని చెప్పాడు. నహి తృప్తో దానవేంద్ర తృప్తిన్నైవ జగామసా. వారు చాలా కాలము శృంగార జీవితాన్ని వాళ్ళు గడిపినప్పటికీ కూడా ఉభయులకి కూడా తృప్తి కలగలేదు. అటు దానవుడైనటువంటి శంఖచూడికి తృప్తి కలగలేదు, ఈ మనుష్యకాంతగా జన్మించినటువంటి తులసి ఆమెకి తృప్తి కలగలేదు. హవిషా కృష్ణవర్త్మేవ వవృధే మదనస్తయో. ఎలాగైతే అగ్నిజ్వాల మనము హవిస్సులు వేసే కొలది పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా వాళ్ళు కోరికలు తీర్చుకునే కొలది వాళ్ళలో కోరిక ఇంకా పెరుగుతూ ఉందిట. అయితే అతడు తన యొక్క పరాక్రమం చేత దేవతలందరినీ జయించేసినటువంటి వాడు, స్వర్గాన్ని కూడా తనే ఆక్రమించేసుకున్నటువంటి వాడు. అతని యొక్క ఆధిపత్యంలోనే మొత్తం స్వర్గమంతా ఉన్నది. ఈ దేవతలందరూ ఎప్పటికీ మళ్ళీ తమ యొక్క రాజ్యం పొందలేకుండా ఉన్నామే అని దిగులుతో ఉన్నారు. ఏకమన్వంతరం పూర్ణం రాజరాజేశ్వరో మహాన్. ఏకంగా ఒక మన్వంతరం అంతా గడిచిపోయింది. గడిచిపోతే దేవతలంతా తమ యొక్క అధికారం లేక తమ యొక్క స్థానాలన్నీ కోల్పోయి భిక్షువుల్లా అయిపోయారు. అయిపోతే గబగబా వాళ్ళందరూ ఇంకా సహించలేనటువంటి వారై బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళితే బ్రహ్మగారు వాళ్ళందరినీ తీసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడు, బ్రహ్మ, ఈ దేవతలు కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. బ్రహ్మా శివశ్చతై సార్థం వైకుంఠం చ జగామహ. వైకుంఠానికి వెళ్ళారు. అయితే వైకుంఠములో ఆ శ్రీమన్నారాయణుడి దర్శించడానికి ద్వారాలేకంగా 16 ఉన్నాయట. ఆ 16 ద్వారములు ఒక్కొక్కటే దాటుకుంటూ వెళ్ళారు. ప్రతి ద్వారం దగ్గర ద్వారపాలకుడు ఉంటాడు. ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటాడు. వాళ్ళకి చెప్పుకుంటూ ఉండడం, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువుతో మేము మాట్లాడాలని చెప్పుకుంటూ ఉండడం, వాళ్ళు వదిలిపెడుతూ ఉండడం, వీళ్ళు ముందుకు వెళుతూ ఉండడం. ఇలాగా 16 ద్వారాలు దాటిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయింది వాళ్ళకి. నవేందు మండలాకారం చతురస్రాం మనోహరాం మణీంద్రహార నిర్మాణాం హీరాసార శోభితాం అమూల్యరత్నఖచితాం రచితాం స్వేచ్ఛయా హరే మాణిక్యమాలాజాలాభాం ముక్తాపంక్తి విభూషితాం మండితాం మండలాకారై రత్నదర్పణ కోటిభి. ఆయన ఉన్నటువంటి ఆ సభ చాలా అందముగా ఉందన్నమాట. అక్కడ నిర్మాణాలన్నీ కూడా మణులతో వాటితో దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. అటువంటి ఆ సభలోకి వీళ్ళు ప్రవేశించారు, శ్రీ మహావిష్ణువు యొక్క సభలోకి. ఆయన ఎదురుకుండా శ్రీ మహావిష్ణువును దర్శించారు. కిరీటినం కుండలినం వనమాలా విభూషితం. అటువంటి స్వరూపం, చక్కనైనటువంటి కిరీటం కలిగిన వాడు, కుండలములు కలిగిన వాడు, వనమాల చేత విభూషితుడైన వాడు, అటువంటి శ్రీమన్నారాయణుడు వాళ్ళు చూశారు. చూసి శాంతం సరస్వతీకాంతం లక్ష్మీధృత పదాంబుజం లక్ష్మ్యా ప్రదత్త తాంబూలం భుక్తవంతం సువాసితం గంగయా పరయా భక్త్యా సేవితం శ్వేతచామరైః ఏం విశిష్టం తం దృష్ట్వా పరిపూర్ణతమం ప్రభుం. అటువంటి ఆ ప్రభువుని, శ్రీమన్నారాయణుని ఆ సరస్వతి, లక్ష్మి, గంగా సేవిస్తూ ఉండగా వారిని చూశారు. చూసి వీళ్ళు తమ యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. వృత్తాంతం కథయామాస
వినయేన హరే పురా చెప్పారు. చెప్తే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వాళ్ళతో చెప్పాడు, శంఖచూడశ్చ వృత్తాంతం సర్వం జానామి పద్మజా. ఓ బ్రహ్మ, ఆ శంఖచూడు యొక్క సంగతి అంతా నాకు తెలుసు. ఎందుకంటే అతడు మద్భక్తుడు అయినటువంటి సుధాముడే కదా, అంచేత అతని సంగతి అంతా నాకు తెలుసు. అయితే అతన్ని ఎవరు జయించలేరు ప్రస్తుతం. అతని యొక్క భార్య గొప్ప పతివ్రత శీలవతి. ఆమె పట్ల దోషం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ శంఖచూడు మరణిస్తాడు. అంతవరకు అతడికి మరణం లేదు, ఎవరు జయించలేరు. ఆ సమయం కోసం నిరీక్షించాలి. అప్పుడు ఇగో నేను ఒక శూలాన్ని ఇస్తున్నాను. ఆ విష్ణుమూర్తి ఈశ్వరుడి ఒక శూలాన్ని ఇచ్చాడు. ఈ శూలం తీసుకుని ఆ శంఖచూడుని మీరు జయించగలుగుతారు. అది కూడా ఎప్పుడు జయించగలుగుతారు? ప్రస్తుతం అతని భార్యగా ఉన్నటువంటి తులసి విషయములో ఎప్పుడైతే దోషం జరుగుతుందో అప్పుడు అతడికి మరణం సంభవిస్తుంది. అంతవరకు మనం అతన్ని ఏమీ చేయలేం. శివ కరోతు సంహారం మమ శూలేన రక్షస మమ ఇవ కవచం కంఠే సర్వమంగళకారకం విభర్తి దానవ శశ్వతు సంసారే విజయీ. నా యొక్క కవచాన్ని అతడు ధరిస్తున్నాడు శంఖచూడు. అదే అతనికి రక్షగా ఉంది. నేను ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దాన్ని అడుగుతాను. అతడు తన దేహం నుండి ఆ కవచాన్ని తీసి నాకు ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత ఆ తన భార్య అయిన తులసి విషయంలో పొరపాటు జరిగేటట్లుగా నేనే చేస్తాను. అప్పుడు ఈశ్వరుడు అతన్ని సంహరింపగలుగుతాడు అని చెప్పాడు. సరే, ఆ మాట విని ఆ ఈశ్వరుడు విష్ణువు ఇచ్చిన ఆ శూలాన్ని తీసుకుని బ్రహ్మాదులు వెళ్ళిపోయారు. తదనంతరము దూతం కృత్వా చిత్రరథం గంధర్వేశ్వరమీప్సితం శీఘ్రం ప్రస్థాపయామాస శంఖచూడాంతికం ముదా. వీళ్ళందరూ దేవతలందరూ ఏం చేశారంటే తమకి మహాదేవుడితో పాటుగా ఆ శంఖచూడు ఉన్న ప్రాంతానికి, బదరికావనానికి వెళ్ళినటువంటి వాళ్ళై అతడి దగ్గరికి ఒక దూతను పంపించారు. ఆ దూత అంటే వీళ్ళకి విష్ణువు ఇచ్చినటువంటి హామీ ఉంది కదా, అంచేది ఆ ధైర్యంతో వీళ్ళు ఏం చేశారంటే పుష్పదంతుడు అనేటువంటి అతన్ని అక్కడికి అతని దగ్గరికి దూతగా పంపారు. ఆ పుష్పదంతుడు అక్కడికి వెళ్ళి చెప్పాడు, రాజేంద్ర శివభృత్యోహం పుష్పదంతాభిధ ప్రభో. శివుడి యొక్క సేవకుణ్ణి, నా పేరు పుష్పదంతుడు, శివుడు నన్ను ఇక్కడికి పంపించారు. శివుడు ప్రస్తుతము పుష్పభద్రా నదీ తీరే వటమూలే త్రిలోచన విషయం దేహి తేషాంచ యుద్ధం వా కురు నిశ్చితం. ఆ వటవృక్షం కింద ప్రస్తుతం త్రిలోచనుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏవైతే వారి రాజ్యాన్ని, వారి యొక్క స్వర్గాన్ని అంతని కూడా నీవే పరిపాలన చేస్తున్నావు. కాబట్టి దీనంతని వారికి వదిలిపెట్టే, లేదా వాళ్ళతో యుద్ధం చేయి అని చెప్పాడు. అలా చెప్పడంతో దూతస్య వచనం శ్రుత్వా శంఖచూడ ప్రహస్య చ. ఆ దూత వచనం విని శంఖచూడు నవ్వాడు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు, ఇప్పుడు దూతను పంపారు. ప్రభాతేహం గమిష్యామి త్వం గచ్చా ఇత్యువాచ. సరే, వచ్చావు కదా, చెప్పావు కదా, నువ్వు వెళ్ళు, రేపు పొద్దున్నే వెళ్తానులే అతని దగ్గరికి, విష్ణువుదే అది
ఆ ఈశ్వరుడి దగ్గరికి అన్నాడు అని పంపించేశాడు. సరే, పంపించిన తర్వాత ఆ దూత మళ్ళీ వెళ్ళి ఈశ్వరుడికి ఈ సంగతి విషయం చెప్పాడు. ఇంతట్లో అక్కడికి స్కందుడు కూడా వచ్చాడు. ఏతస్మిన్ అంతరే స్కంద ఆజగామ శివాంతికం. ఈ శివుడికి బలంగా, అతని యొక్క బలం, అతని పక్షంలో చేరడానికి, అయితే బలం పెరగడానికి స్కందుడు వచ్చాడు. అలాగే ఇంతకు ముందు అతనికి సహాయపడినటువంటి బాణుడు వచ్చాడు, మణిభద్రుడు వచ్చాడు. ఇలాగ చాలామంది అతనికి సహాయకారులుగా చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత మర్నాడు ఉదయాన్నే ఈయన శంఖచూడు యుద్ధానికి బయలుదేరుతుంటే ఆమె భార్య తులసి చెప్పింది, హే ప్రాణబంధో, హే నాథ, తిష్టమే వక్షసి క్షణం, హే ప్రాణాధిష్టాతృదేవ, రక్షమే జీవితం క్షణం. నువ్వు యుద్ధానికి వెళుతున్నావు. ఆ యుద్ధానికి వెళితే యుద్ధంలో ఏది ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి ఒక క్షణకాలం ఉండి వెళ్ళవయ్యా, నాతోటి సుఖంగా ఉండి వెళ్ళు. భుంక్ష జన్మ సమాసాజ్య జన్మే మనసి వాంఛితం, పశ్యామి త్వాం క్షణం కించిత్ లోచనాభ్యాంచ సాదరం, ఆందోళయంతే ప్రాణామే మనోదగ్ధంచ సంతతం. అది ఎందువల్ల అంటే, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు అంటే ఆ ప్రాణాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అని అడిగితే అప్పుడు శంఖచూడు అన్నాడు, కాలేన యోజితం సర్వం కర్మభోగ నిబంధనం. అది ఈ కర్మలను మనం అనుభవించడం అనేటువంటిదంతా కూడా కాలము చేతనే ముందే ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం విచారించవలసిన అవసరము లేదు. కాలం వస్తే చెట్లు ఫలాలను ఇస్తున్నాయి, అయితే అదే కాలం తర్వాత ఆ కాలము సమీపించినప్పుడు ఆ ఫలములు నశిస్తున్నాయి, వృక్షములు నశిస్తున్నాయి, మళ్ళీ చిగురుస్తున్నాయి, మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి, కాయలు కాయిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆయా కాలాల్లో నియమితముగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు శివాదులు కూడా ఆ ప్రకృతికి లోబడే వారు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుచేత నీవు దీని గురించి విచారపడవద్దు. సుఖే దుఃఖే భ్రమత్యేవ కాలనే మిక్రమేణ చ. చక్రము యొక్క ఇరుసు ఏ విధంగా అయితే పైకి కిందకి తిరుగుతూ ఉంటుందో, సుఖ దుఃఖాలు కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటాయి. మయాత్వం తపసా లబ్ధ బ్రహ్మణస్తు వరేణ చ. తపస్సు చేయగా బ్రహ్మ యొక్క వరం చేత నీవు నాకు లభించావు. హర్యర్థే యత్తవ తపో హరిం ప్రాప్స్యసి కామిని. నువ్వు విష్ణువు కోసం తపస్సు చేశావు, తర్వాత నువ్వు విష్ణువును పొందుతావు. కాబట్టి నీవు దీని గురించి ఏమీ వర్రి అవ్వదు, బాధపడద్దు. బృందావనేచ గోవిందం గోలోకే త్వం లభిష్యసి. నువ్వు గోవిందుణ్ణి పొందుతావు. అహం యాస్యామి తల్లోకం తనుం త్యక్త్వా చ దానవీం. నేను కూడా ఈ రాక్షస శరీరాన్ని విడిచిపెట్టేసి నేను కూడా ఆ గోవిందుణ్ణి చేరుతాను. అందువల్ల నీవేమీ ఇప్పుడు అడ్డుపడవలసిన అవసరం లేదు, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. చెప్పి సాయంకాలం దాకా ఉండి రాత్రంతా ఆమెతోటి సుఖముగా కాలక్షేపం చేసి మరునాడు ఉదయమే ఆయన బయలుదేరి వెళ్ళాడు అన్నమాట. సరే, ఆ యుద్ధ భూమికి ఆ బదరికావనంలో ఆయన ఇక్కడ పుష్పభద్రా నది తీరంలో వటమూలంలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు పరస్పరము ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి బృందముతోటి వీళ్ళకి సంబంధించిన బృందాల సైనికులతోటి పరస్పరము కొంతసేపు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు విప్రుడి రూపంలో వచ్చాడు.
వచ్చి తనకు కావలసినటువంటిది అతని యొక్క కవచం, ఆ కవచాన్ని అడిగాడు. కవచం అడిగితే ఈయన బ్రాహ్మణుడు అడిగేది కదా, కాబట్టి ఆ కవచాన్ని దానం చేసేసాడు. చేసిన తర్వాత ఇక కొంత శక్తి, ఎప్పుడైతే రక్షణగా ఉన్నటువంటి కవచాన్ని ఇచ్చాడో కొంత శక్తి తగ్గుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు శంఖచూడితో అన్నాడు, దేహి రాజ్యంచ దేవానాం మత్ప్రీతిం రక్ష భూమిప సుఖం స్వరాజ్యే త్వం తిష్ఠ దేవాస్తిష్టంతు వైపదే. దేవతల యొక్క రాజ్యం దేవతలకు ఇచ్చేవయ్యా, మీ రాక్షసుల యొక్క రాజ్యం మీకుంది, నీవు అక్కడ మీ రాక్షస రాజ్యాన్ని నువ్వు పరిపాలిస్తూ ఉండు అని చేతి ఇలాగా పరస్పరము యుద్ధం చేసుకోవడం ఎందుకు, వద్దు అని చెప్పాడు. అయితే అతడు ప్రస్తుతం రాక్షస ప్రవృత్తిలో ఉన్నాడు. అంచేత ఎందుకు అతడు యుద్ధాన్ని విరమిస్తాడు? రాజా తద్వచనం శ్రుత్వా ప్రశంస పునః పునః వాచ మధురం దేవం పరం వినయపూర్వకం. ఆయన చెప్పాడు, నువ్వు చెప్పినటువంటి మాట బాగుంది, చాలా చక్కగా చెప్పావు. జ్ఞాతిద్రోహే మహత్పాపం త్వయోక్తమధునా జయతు. ఎందుకంటే దేవదానవులు అని వారు పరస్పరము కొట్టుకుంటూ ఉంటారు, కానీ వస్తుతః వాళ్ళు దితి అదితి యొక్క సంతానమే కదా, పరస్పరము జ్ఞాతులే కదా. జ్ఞాతి ద్రోహము చేయడం చాలా పాపం అని చెప్పావు, ఇది చాలా బాగుంది, నువ్వు చెప్పిన మాట రైటే. అయితే ఇంతకు ముందు చేసినటువంటివి చెప్తాను వినన్నాడు. సభ్రాతృకో హిరణ్యాక్ష కథం దేవైశ్చ హింసిత. హిరణ్యాక్షుణ్ణి, సోదరుడితో పాటు ఉన్న హిరణ్యాక్షుని దేవతలు హింసించారు కదా. అలాగే సముద్రమథనం చేసినప్పుడు శ్రమంతా మేము పడితే అమృతమో దేవతలు స్వీకరించారు కదా. క్లేశభాజో వయం తత్ర తే సర్వే ఫలభోగిన. వచ్చిన అమృతాన్నేమో వాళ్ళు తాగేశారు. అమృతం రావడానికి సముద్ర మథనానికి పడ్డ శ్రమంతా మేము శ్రమపడ్డాం. ఇట్లాంటివి చాలా, మరి అవన్నీ కూడా జ్ఞాతి ద్రోహములే కదా, అవి కూడా పాపములే కదా అన్నాడు. అంటే అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు, యుష్మాభిస్సహ యుద్ధే మే బ్రహ్మవంశ సముద్భవై కాలజ్జా మహతీ రాజన్ అకీర్తిర్వా పరాజయే యుద్ధమాదౌ హరిరేవ మధునా కైటభేన చ హిరణ్యకశిపోశ్చైవ సహ తేనాత్మనా నృప. ఈ విధంగా మీతో యుద్ధము చేయడము, యుష్మాభిస్సహ యుద్ధే మే కాలజ్జా మహతీ రాజన్ కీర్తిర్వా పరాజయే. మీతో యుద్ధం చేసినప్పుడు జయిస్తే గొప్పతనమో, ఓడిపోతే సిగ్గుపడాల్సిందో ఏమీ లేదయ్యా. ఎందువల్లంటే శ్రీ మహావిష్ణువు మధుకైటభులతోటి యుద్ధం చేశాడు, అలాగే హిరణ్యకశిపుడితో చేశాడు, హిరణ్యాక్షుడితో చేశాడు, అలాగే త్రిపురులతోటి త్రిపురాసుర సంహారం, ఆ త్రిపురాసురులతోటి నేను కూడా యుద్ధం చేశాను. ఇవన్నీ కూడా ఆ ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి జరుగుతుంటాయ్యా. కాబట్టి దీంట్లో దేవదానవులు యుద్ధం చేసుకుని ఒకళ్ళు ఓడిపోతే బాధపడాల్సింది లేదు, లేదా గెలిచినా పెద్ద ఆనందించాల్సింది కూడా ఏమి లేదు. ఇవన్నీ కూడా ఆమె యొక్క ఆజ్ఞకు లోబడి జరిగేటువంటివే. అందుచేత నీవు వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసే. దేహి రాజ్యం చ దేవానాం ఇది మే నిశ్చితం వచః. నువ్వు వాడికి వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఇవ్వడం మంచిది,
ఇది నా యొక్క అభిప్రాయము అని చెప్పాడు. అయితే శంఖచూడు అక్కడి నుంచి, లేదా యుద్ధం చెయ్యి, యుద్ధం వా కురు, ఒకవేళ నీకు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకపోతే మాతో పాటు యుద్ధం చేయన్నాడు. అంటే అప్పుడు శంఖచూడు తన యొక్క మంత్రులు వాళ్ళందరితోటి సమావేశమై యుద్ధం చేయడానికే నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆ మహేషాదులతోటి ఆ ఇంద్రుడు, ఈశ్వరుడు, వీళ్ళందరితో పాటుగా శంఖచూడునికి చాలా గొప్ప పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి ఆయన దగ్గర కవచాన్ని స్వీకరించాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ కవచాన్ని తాను ధరించి శంఖచూడిని రూపంలో తులసీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే తులసి దగ్గరికి వెళ్ళాడో ఆమె ఏమనుకుంది అంటే తన భర్త విజయాన్ని పొంది వస్తున్నాడు అని భావించి, ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు కవచాన్ని ఈ శంఖచూడి దగ్గర అడిగాడు, శంఖచూడు ఇచ్చాడు. ఆ కవచాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు శంఖచూడిని రూపంలో తులసీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళితే పాపం ఆమె ఏమనుకున్నది అంటే అతడు జయం పొంది ఇంటికి వచ్చాడు అనుకున్నది. దృష్ట్వాచ పురతః కాంతం సాతం కాతం ముదాన్విత తత్పాదం క్షాళయామాస నామచ అద్యమే సఫలం జన్మ జీవనం చ బభూవ రణే గతం చ ప్రాణేశం పశ్యం చాశ్చ పునర్గృహే. ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి భర్త తిరిగి వస్తే ఆ తిరిగి రావడం అనేటువంటిదే నా యొక్క జన్మ సఫలమైంది, ఆహా అనుకున్నా. అప్పుడు ఆ భగవానుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పాడు, ఆవయో సమరః కాంతే పూర్ణమబ్దం బభూవ నాశో బభూవ సర్వేషాం దానవానాంచ కామిని. అవి వచ్చిన తర్వాత ఏమైందంటే సస్మిత సకటాక్షంచ సకామ పులకాంకిత పప్రచ్ఛ రణవృత్తాంతం కాంతం మధురయాగిర. తన భర్తే అనే భావన చేసి ఆమె అతనితోటి ప్రేమపూర్వకంగా మాట్లాడింది. మాట్లాడి ఆ యుద్ధం ఎలా జరిగింది, ఏమిటి, ఆ యుద్ధం యొక్క విశేషాలు చెప్పండి అని చెప్పి అడిగింది. అడిగితే ఈ శంఖచూడ రూపంలో ఉన్నటువంటి విష్ణువు ఈ విధంగా అన్నాడు, ఆవయో సమరః కాంతే పూర్ణమబ్దం బభూవ నాశో బభూవ సర్వేషాం దానవానాంచ కామిని ప్రీతించ కారయామాస బ్రహ్మా చ స్వయమావయో దేవానామధికారశ్చ ప్రదత్తో బ్రహ్మణాజ్ఞయా మయా గతం స్వభవనం శివలోకం శివోగతః ఇత్యుక్త్వా జగతాం నాథ శయనంచ చకారః రేమే రమాపతిస్తత్ర రామయా సహ నారద సా సాధ్వీ సుఖ సంభోగాత్ ఆకర్షణ వ్యతిక్రమాత్ సర్వం వితర్కయామాస కస్త్వమేవేత్యువాచ సా. అయితే ఈయనున్నటువంటి శంఖచూడు యొక్క రూపంలో ఉన్నాడు. ఉండి యుద్ధం జరిగింది. అయితే బ్రహ్మ యొక్క కారణంగా మనకి చాలా ప్రీతి కలిగింది. దేవతల యొక్క వాళ్ళ అధికారం వాళ్ళకి ఇచ్చేసాము, బ్రహ్మ యొక్క ఆజ్ఞ చేత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసాం. శివుడమో శివలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చెప్పి ఆమెతో పాటుగా ఏకశయనం మీద ఉన్నాడు. ఉండి ఆమెతోటి సుఖించాడు. తదనంతరము ఆమె కొంచెం ఆలోచనలో పడింది.
సా సాధ్వీ సుఖ సంభోగాత్ ఆకర్షణ వ్యతిక్రమాత్ సర్వం వితర్కయామాస కస్త్వమేవేత్యువాచ సా. ఆమెకి అనుమానం వచ్చింది, వచ్చి ప్రశ్నించింది. కోవా త్వం వద మాయేష భక్త భుక్తాహం మాయయా త్వయా దూరీకృతం మత్సతీత్వం ఏదతస్త్వాం శపామిహే. అంతే. నువ్వు ఎవరు? నువ్వు మాయతోటి నా దగ్గరికి వచ్చి నా యొక్క సతీత్వాన్ని భంగపరిచేవు అని చెప్పి నిన్ను శపిస్తాను. తులసీ వచనం శ్రుత్వా హరిశాపభయేన చ దధార లీలయా బ్రహ్మన్మూర్తిం సుమనోహరాం దదర్శ పురతో దేవీ దేవదేవం సనాతనం తం దృష్ట్వా కామినీ కామం మూర్ఛాం సంప్రాప లీలయా పునశ్చేతనాం ప్రాప్య పునఃసా తమువాచ. ఎప్పుడైతే నేను శపిస్తాను అందో అప్పుడు ఈ శంఖచూడి రూపంలో ఉన్నటువంటి విష్ణువు తన యొక్క స్వరూపాన్ని తాను చూపించాడు. అలా ఎదురుగా శ్రీమన్నారాయణుని చూడగానే ఆమె ఆశ్చర్యపోయి స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయినటువంటి ఆమె కొద్దిసేపటికి లేచి మళ్ళీ ఈ విధంగా అంది. హే నాథ తే దయానాస్తి పాషాణ సదృశ్యస్య చ ఛలేన ధర్మభంగేన మమ స్వామి త్వయా హతః. రమయ్య, నువ్వు ఇంత కఠినాత్ముడువా? మోసము చేసి నా దగ్గరికి వచ్చేవు, మోసముతోటి నా భర్తను నీవు చంపేవు, నీకు అసలు దయలేదేమిటయ్యా? నీవు పాషాణ హృదయుడివి, అందుచే నువ్వు పాషాణముగా అవుగాక అని చెప్పించింది. తస్మాత్ పాషాణ రూపస్త్వం భవేదేవ భవాధునా ఏ వదంతి చ సాధు త్వాం తే భ్రాంతాహిన సంశయ. నిన్ను చాలా గొప్పవాడిగా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భ్రాంతులై నిన్ను గొప్పవాడు అనుకుంటున్నారయ్యా. నువ్వు చాలా కఠినాత్ముడు అని అంటే అప్పుడు అలా పాపం చాలా ఆవిడ దుఃఖించింది అనమాట. అప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, తపస్త్వయా కృతం భద్రే మదర్థే భారతే చిరం త్వదర్థే శంఖచూడశ్చ చకార సుచరం తప. నా గురించి నీవు తపస్సు చేశావు, నీ గురించి శంఖచూడు తపస్సు చేశాడు. కృత్వా త్వాం కామినీం సోపి విజహార చ తక్షణాత్. నీ గురించి అతడు తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మ ఇచ్చినటువంటి వరం కారణంగా అతడు నిన్ను స్వీకరించాడు. మీరు ఉభయులు చాలా కాలం వేరించారు, హాయిగా ఉన్నారు. అంచేత అయితే అతని తపఫలం అతడు పొందేశాడు, మరి నీ యొక్క తపఫలం నువ్వు పొందాలి కదా. అధునా దాతుముచితం తవైవ తపసఫలం. కాబట్టి ఇదం శరీరం త్యక్త్వా చ దివ్యదేహం విధాయ చ రామే రమమయా సార్థం త్వం రమా సదృశీ భవ. ఇయం తనుర్నదీరూపా గండకీతి చ విశ్రుత భూతా సుపుణ్యదా నృణాం పుణ్యే భవతు భారతే. అది గండకీ నదిగా నీ యొక్క ఈ శరీరము గండకీ నదిగా పరివర్తనం చెందుతుంది. గండకీ నది రూపంలో ఈ శరీరం ఉంటుంది. నీవు దివ్య దేహాన్ని పొంది నాతో పాటు వచ్చేవలసింది. నీవు లక్ష్మితో సమానమైనటువంటి దానివి. తులసీ కేశ సంభూత తులసీ చ విశ్రుత త్రిషు లోకేషు పుష్పాణం పత్రాణం దేవపూజనే ప్రధాన రూపా తులసీ భవిష్యతి వరాననే. కాబట్టి నీవు తులసీ రూపముగా సర్వ వృక్షాలకి సర్వ పుష్పాలకి కూడా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దానివి కాగలవు. అలాగే గోలోకే విరజాతీరే రాసే బృందావనే వనే పాండీరే చంపకవనే రమ్యే చందనకాననే మాధవీ కేతకీ కుందమాలికా మాలతీవనే వాసస్తే అత్రైవ భవతు పుణ్యస్థానేషు పుణ్యదః. నీవు ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి ప్రదేశాలన్నిట్లోనూ కూడా నువ్వు తులసీ వృక్ష రూపంలో ఉంటావు అని చెప్పాడు.
తులసీ పత్రదానేన తత్ఫలం కార్తికే సతీ. కార్తీక మాసంలో తులసీ పత్రాన్ని దానం చేయడం చేత అశ్వమేధాది యాగములు చేసి ఏ ఫలితాన్ని అయితే పొందుతారో అంతటి ఫలాన్ని తులసీపత్ర దానం చేత పొందుతారు. కాబట్టి తులసిని చాలా పవిత్రమైన దానిగా చూడవలసింది. అశుచి అయినటువంటి వస్త్రముల చేత కానీ, అశుచి అయి ఉన్నటువంటి సమయంలో కానీ ఈ తులసీ పత్రాన్ని తాకకూడదు. అలాగే శాలగ్రామంచ తులసీం శంఖం చైకత్ర ఏవ చ యో రక్షతి మహాజ్ఞాని స భవేత్ శ్రీహరే ప్రియ. శాలగ్రామాన్ని, తులసీ పత్రాన్ని, శంఖాన్ని ఒకే చోట ఎవరైతే సంరక్షిస్తూ ఉంటారో వాళ్ళు శ్రీహరికి చాలా ప్రీతిపాత్రులు అవుతారు అని చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమె తన యొక్క ఈ మానుషమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి అతనితోటి దివ్యమైనటువంటి దేహం కలిగినటువంటిదై వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఏమైంది అంటే లక్ష్మీ, సరస్వతి, గంగా, తులసి వీళ్ళు నలుగురు కూడా ఆ శ్రీహరికి ప్రీతిపాత్రులయ్యారు, ప్రియురాళ్ళు అయ్యారు. అందుకోసమే మనకి ఈ తులసి యొక్క శాపము చేతనే విష్ణువు సాలగ్రామ రూపంలో గండకీ నదిలో మనకి లభిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ తులసి యొక్క చరిత్ర, లక్ష్మీదేవియే తులసిగా జన్మించింది. తులసి స్త్రీ రూపముగాను, తులసి వృక్ష రూపంలో కూడా మన భారతదేశంలో జన్మించడం జరిగిందనమాట. ఇటువంటి తులసి చాలా పవిత్రమైనటువంటిది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తులసి శిరోధార్యమైనటువంటిది. పవిత్ర రూపా సర్వాసు తులసీ సాచ కీర్తిత శిరోధార్యాచ సర్వేషాం ఈప్సిత విశ్వపావని. తులసి సమస్తాన్ని కూడా, విశ్వాన్నే పవిత్రం చేసేటువంటి శక్తి కలిగినటువంటిది అని ఎంతటితోటి ఆ తులసి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. అలాగే వేదవతి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఇంతటితోటి ఇవాళ మన దేవీ భాగవత అధ్యయనాన్ని ముగిద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు.